రికార్డింగ్ నెంబర్ 199, చతుర్థ స్కంధంలో ద్వితీయ భాగంలో 632 పద్యం నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇట్లా బ్రహ్మగారి కొడుకైనటువంటి బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడైన మహాయోగి వల్ల బ్రహ్మతత్వాన్ని అంతా కూడా పృథు చక్రవర్తి తెలుసుకొని సనత్కుమారుడి వల్ల సమస్త బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడై బ్రహ్మజ్ఞానము కలవాడైపోయాడు. ఆయన అంటే బాగా గ్రాస్ప్ చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. సామాన్యుడు కాదు కదా. ఆ చక్రవర్తి ఆ మహామునిని ఎంతో స్తోత్రం చేసి సంతోషంతో ఇట్లా అన్నట్ట, పూర్వము దీనరక్షకుడైన ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు. అట్లాంటి అనుగ్రహాన్ని సాధించుకోవటం కోసం నాకు దోవ చూపించటానికి తమరు వచ్చిన దయామయులు, పుణ్యాత్ములు, సాక్షాత్ భగవత్ స్వరూపులే మీరు. నా జీవితం ఎప్పుడూ కూడా సద్బ్రాహ్మణుల అధీనంలోనే ఉన్నది. బ్రహ్మ వస్తువును తెలుసుకున్న వాళ్లే సద్బ్రాహ్మలు. అందుకని అట్లా చెప్తూ ఉన్నాడు. నాలో కనపడుతూ ఉన్న దేహంతో కూడిన నా సంపదలు సర్వము కూడా ఆ బ్రహ్మ విద్యను తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులకి దత్తములైపోయినాయి. ఇవి ఇచ్చేశాను నేను. నా ప్రాణాలు, నా భార్య, వైభవం, ఇళ్ళు, వాకిళ్ళు, పిల్లలు, రాజ్యం, సైన్యం, రాజ పరివారం, రాజధనం మొత్తము వాళ్ళ అధీనంలో ఉంచేశాను, ఆ బ్రాహ్మణుల అధీనంలో. భృత్యులనంటే పనివాళ్లను, తాంబూలం మొదలైన పదార్థాలను అన్నిటినీ కూడా బ్రాహ్మణుల ఉపచారాలకు ఇచ్చేశాను. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా ఏ కానుకలు సమర్పించగలను అంటున్నాడు. ఇక్కడ దేహ సమేత రాజ్య సంపదలు అని రాశారు. అందువల్ల దేహమే రాజ్యం, ఇంకా వేరే ఏదో రాజ్యంగా దేహమే రాజ్యం అంటే ఇంతకంటే స్వంతం మనకి ఇంకేం ఉండదు కదా. అందులో ఉన్న సర్వశక్తులు రాజ్యాంగము అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే ప్రజ్ఞామయ కేంద్రాలు అని అర్థం. అంతా సింబాలిజమే కదా. సర్వసౌఖ్యాలు, అధికారం సమస్తం బ్రహ్మజ్ఞానానికి అధీనంగా ఉంటుంది. అదే పృథు చక్రవర్తి రాజ్యము. ఇంకా ఏమి ఇంకా క్రియేషన్లోకి రాని స్థితి వరుసగా ఇప్పుడిప్పుడే వరుసగా వస్తూ ఉన్నాయి. అందువల్ల అట్లా చెప్తున్నారు. అంతా సింబాలిక్గా చెబుతూ ఉన్నారు. ఆ శరీరం అనేటటువంటిది బ్రహ్మజ్ఞానానికి అధీనంగా నడుస్తూ ఉన్నందువల్లనే అదే పృథు చక్రవర్తి రాజ్యము. భృత్యులు, పరివారం, సైన్యం, ఇందులో ఏదైనా సరే బ్రహ్మజ్ఞానానికి అధీనంగా ఉంటే చక్కగా జీవితం నడుస్తుందన్నమాట. ఈ సమస్తము బ్రాహ్మణాధీనము అని చెప్పాను కదా. అది ఎట్లాగంటే సర్వలోకాధిపత్యం అనేవి శాస్త్రమెరిగిన బ్రాహ్మణులకే గాని వేరే ఎవరికి సాధ్యం కావు. వేదం తెలుసుకున్న వాళ్ళు అన్నిట్లోనూ సమర్థులు కావాలని ఒక అర్థం ఉంది దీంట్లో అంటున్నారు. అన్ని వృత్తుల వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం శ్రేష్టము. అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం కలిగినంత మాత్రం చేత అన్ని పనులు మానుకుని చేసే ఉద్యోగాలు, వృత్తులు అన్నీ ఆపేసేసి ఉండమని ఎక్కడా లేదన్నమాట. చాలా క్లియర్గా చెబుతున్నారు. అన్ని వృత్తుల వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానం గనక కలిగి ఉంటే, అంటే విషయం అర్థం చేసుకుంటే వాళ్ళకి జీవితం తేలికగా ఉంటుంది, ఒక చక్కని స్కిల్ ఏర్పడుతుంది. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు పృథు చక్రవర్తి, వేదశాస్త్రం ఎరిగిన బ్రాహ్మణుడికే అన్నీ స్వంతం అవుతాయి కానీ ఇంకా ఎవరికి అవి స్వంతం కావు. బ్రాహ్మణులకు భోజన దానము, వస్త్రదానం వాళ్ళ అధీనంలోనే ఉంటాయి. క్షత్రియులు మొదలైన వాళ్ళకి మిగతా 3 వర్ణాల వాళ్ళకి కూడా బ్రాహ్మణుల అనుగ్రహం వల్లనే అన్నం మీద మటుకు స్వాతంత్రం ఉంది. తక్కిన వస్తువుల మీద వాళ్ళకి స్వాతంత్రం లేదు. కాబట్టి నేను మీకు గురుదక్షిణ ఏం సమర్పించుకోను. ఒకవేళ నా సంపదల మీద నాకు అధికారం ఉన్నా కూడా ఇట్లాంటి ఆధ్యాత్మ విద్యను, వేదాంతాన్ని, భగవద్భక్తిని ఉపదేశించిన వాళ్లకు ఏ సంపదలు ఇచ్చినా కూడా సరిపోవు కదా. నేను మీరు చేసిన దానికి సరిపోయేటట్టుగా ఏదైనా ఇస్తాను అనటం కూడా పరిహాసాస్పదము, ఎగతాళిగా ఉంటుంది. అది మీరిచ్చిన దానికి సాటైంది ఏమీ లేదు. కానీ దానికి నేను సమర్పించగలిగింది మనస్ఫూర్తిగా ఒక్కటే,
నా హృదయపూర్వకమైన నమస్కారం ఒక్కటే కాబట్టి నేను మీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారానికి మీరు దయామూర్తులు కాబట్టి తప్పకుండా సంతృప్తులవుతారు అని పలుకుతూ పాపం పృథు చక్రవర్తి చక్కగా వాళ్ళకి పూజ చేసి వాళ్ళ పాదాలకు నమస్కారం చేశాడు. వాళ్ళు కూడా చాలా తృప్తిగా పృథు చక్రవర్తిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మాయమైపోయారుట, ఆకాశ మార్గంలో మాయమైపోయారుట. ఇక్కడ పృథు చక్రవర్తి జీవుల దేహ నిర్మాణానికి అంటే ఏం జరిగింది ఇప్పటిదాకా అంటే శరీరాలు నిర్మించటానికి అందులో ఉన్న ఆధ్యాత్మిక విద్యను తెలుసుకునే సెంటర్ పాయింట్స్ని ఒక్కొక్క చోట శరీరంలో మొత్తం నిక్షిప్తం చేయటానికి అన్నం నీళ్లు తాగటం, ఆ తాగినవి అరగటం, దాని అన్నిటికీ కూడా కారకుడైనటువంటి మొదటి రాజు అని నిరూపించారు. ఒక్కొక్కటే క్రియేట్ చేసుకుంటూ రావాలి కానీ ఇది మొత్తంగా ఒక్కసారి మ్యాజిక్ కాదు కదా చేయటానికి. సో ఈ శరీరాలలోనే బ్రాహ్మణులు అనబడే బ్రహ్మజ్ఞాన ప్రజ్ఞలన్నిటినీ కూడా పెట్టేశాడనమాట పృథు చక్రవర్తి. మోక్షకారకులైన శనకాదులే ఇంద్రియాలు, మనస్సులు, వాక్కులుగా వ్యక్తమవటం, హృదయము అనే దహరాకాశం ఆ దోవలో అది కనపడకుండా ఉండటం. హృదయంలోనే ఉంటుంది, కనపడదు, అక్కడ ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ అసలు ప్రజ్ఞ బ్రహ్మజ్ఞానం అక్కడే ఉంటుంది. మానవుడికి చక్కని ప్రవర్తన అలవాటైతే ఈ ఇంద్రియాల మార్గంతోనే బ్రహ్మజ్ఞానం అలవాటైపోతుందిట. అంటే ఉన్నదాన్ని వదులుకొని కొత్తగా చేసేదేమీ లేదు. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ యు ఆర్ టోటల్లీ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్ అనేవారు యూజీ గారు. అట్లా మనకి ఇప్పుడు అర్థమవుతోంది. ఈయన అన్నీ మనకు కావాల్సినవన్నీ మన శరీరంలోనే నిక్షిప్తం చేశాడు ఈ పృథు చక్రవర్తి. హృదయంలో సనకాదులు సద్గుణాలుగా లీనమై ఉంటారుట. ఇట్లాంటి ధర్మరాజ్య సంస్థాపనం చేశాడట పృథు చక్రవర్తి. అదే ఆయన రాజ్యంగా వర్ణించారుట. సనకాది మునులందరూ నలుగురు కూడా ఆకాశంలో అంతర్ధానం మాయమైపోగానే పృథు చక్రవర్తి ఆత్మనిష్ట గలవాడై అన్ని కోరికలు తీరిపోయి పరిపూర్ణ బుద్ధిభావాన్ని వహించాడు. అంటే తృప్తి, ఇంకేం అక్కర్లేదు అనేటటువంటి తృప్తితో అతడు తన ప్రజలందరికీ కూడా తనే ముఖ్యుడుగా ఉండి పరిపాలన చేశాడు. ముఖ్యుడు అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే జీవుల ముఖంలో వర్తించు అగ్నిహోత్ర స్వరూపుట ముఖ్యుడు అనే మాటకి. ఇతన్నే వైశ్వానరుడని జాతవేదుడని రెండు విధాలుగా ఈ ముఖ్య ధర్మం వర్తిస్తుంది. వైశ్వానరుడంటే మనుషుల జీవుల శరీరాలు, నాట్ ఓన్లీ మనుషులు, జీవుల శరీరాలకి ఆశ్రయమై ప్రాణము పానము మొదలైన వ్యాపారాలనంటే ఊపిరి పీల్చుకోవటం వదలటం అనే పనులని సమాన ధర్మంగా నిలిపేటటువంటి ఆకలి అనబడే అగ్నిట. ఇంకా 4 రకాలైన అన్నాలుగా ఆహార ద్రవ్యాల్ని ఆయన పచనం అగ్నిహోత్రుడు పచనం చేసి అరిగిస్తూ ఉంటాడు. జాతవేదుడు అంటే తనలో పుట్టిన వేదములు గలవాడు లేక వాక్కు అని అర్థంట. జాతవేదుడు తనలోనే వేదాన్ని సృష్టించుకున్నవాడు లేక వాక్ స్వరూపుడు. అతడు అంటే ఆ వాక్ అనేది మనలోనే పుడుతుంది కదా. ఈ జాతవేదుడు అనేటటువంటి వాడు ఆత్మ యొక్క కనపడుతూ ఉన్నటువంటి స్వరూపము అని లక్ష్మీదేవి కొడుకని శ్రీ సూక్తం కీర్తిస్తూ ఉంటుంది అని రాశారు ఇక్కడ. ఈ విధంగా అన్నం తినేవాడుగా, వాక్కును ఉచ్చరించేవాడుగా, అగ్నిజీవుల యందు ముఖ్యుడై ఉంటాడు పృథు చక్రవర్తి. ఇందు మొదటివాడు పితృలోకానికి, రెండోవాడు వాక్పతి లోకానికి దారి చూపిస్తారుట. ఆత్మనిష్ఠుడు అనంటే తన యందు తానే స్థిరత్వంగా ఉండి జీవులలో ఆత్మగా సెంటర్ పాయింట్ని ఏర్పరిచేవాడు. ఒక సెంటర్, ఒక కేంద్రం ఏర్పరుస్తాడు. ఆత్మనిష్ఠుడు అంటే జీవులలో ఆత్మగా ఒక కేంద్రంలో ఉండిపోతాడనమాట. అంటే అందరిలో అంతర్యామిగా ఉండటం అనేదే స్థిరత్వం. ఆత్మనిష్ఠుడు సూర్యమండలంలో ఉన్నవాడని, జీవులలో నేను అనే వెలుగుగా ఉన్నవాడని కూడా అర్థం అన్నమాట. ఈ పురుషుడిలో ఉన్నవాడు ఈ సూర్యుల్లో ఉన్నవాడు ఒక్కడే అని వేదంలో ఆత్మవిద్య చెప్తూ ఉన్నది. సూర్యదేవుడి వల్లనే మొత్తం సృష్టి అంతా కూడా వస్తూ ఉన్నది. ఆయనలో ఉన్నవాడు, పురుషుడిలో ఉన్నవాడు, పురుషోత్తముడిలో ఉన్నవాడు ఒక్కటే అని ఆత్మవిద్య చెప్తోంది. తను
నవాప్త కామునిగా అనే చోట తనున్ అంటే తనువులుగా విస్తరించాడు. ఆయనే ఒక్కడే ఎన్నో శరీరాలుగా విస్తరించాడు. ఆప్తకాముడు అంటే పొందిన కోరికలు ఉన్నవాడు, తీరిన కోరికలు గలవాడు అన్నమాట. కోరికలన్నీ తీరిపోయినటువంటి వాడిని ఆప్తకాముడు అంటారు. సూర్యుడు జీవులుగా దిగొచ్చి కోరికల్ని పెంచుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని అప్పుడు పూర్ణకాముడు అవుతున్నాడు. సూర్యుడే పూర్ణకాముడు. శరీరంలోకి దిగి రాకపోతే కోరికలే లేవు. కోరికలు లేకపోతే తన స్వరూపాన్ని తను తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండదు. కాబట్టి తెలుసుకోవటం కోసం కోరికలు ఉండాలి. కాబట్టి నేర్చిన వాడికి కలిగే జ్ఞానము అనే మోక్షస్థితే పూర్ణకామత. ఏది కావాలో కరెక్ట్గా తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేసి ఆ మోక్షం కావాలని అది సంపాదించుకోవటమే పూర్ణకామత్వము. పూర్ణకామత అంటే తీరిన కోరికలు గలవాడు. ఇన్ని విధాలుగా పృథు చక్రవర్తి మొట్టమొదటి సృష్టిలో అంతర్యామి అయి తనే ప్రభువైపోయాడు అని వేదార్థం. ఏకాగ్రచిత్తుడు అంటే ఒకే అగ్రంగా ఉన్న చిత్తము గలవాడు, అంటే అటు ఇటు పోదు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ఏకాగ్రచిత్తుడు. కిరణమయములైన బుద్ధుల రూపంలో ఏకాగ్రచిత్తుడు, లేకపోతే సెంటర్ పాయింట్, కేంద్రం ఆయన అన్నమాట. ఆ పృథు చక్రవర్తి సమస్తమైన పనులని ఆ కాలాలకి ఆ దేశాలకి తగినట్టుగా ఆచరణ చేశాడు. సూర్యుడు ఋతువులకు భూమిలో ఉన్న వివిధ ప్రాంతాలకు తగినట్లుగా జీవులను ఎట్లాగైతే సృష్టించాడో వాళ్ళ ప్రవర్తనలుగా కర్మలను కూడా కల్పించాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రవర్తన వాళ్ళకి తగింది నిర్ణయం చేసి ఎస్టాబ్లిష్ చేశాడనమాట. బిహేవియర్స్ కూడా ఇంకా చెప్తూ ఉన్నారు. ఈ భూమధ్య రేఖకు ధ్రువాలకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని బట్టి ఆ సూర్యోదయము సూర్యాస్తమయము అనే కాలమానాల లెక్కలు కాలమంతా కూడా ఆయన ఏర్పాటు చేశాడు. పృథు చక్రవర్తి బలాన్ని సంపదను బట్టి కర్మలను పనులను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ సామర్థ్యం ఉందో ఆ జీవికి ఆ పనులు పెట్టాడనమాట. వానికి తగిన ప్రవర్తనలన్నిటినీ ఆయనే కల్పించాడు. ఇన్నిటినీ తన ధర్మాలుగా నియమించుకున్నాడు, తన కర్తవ్యంగా చేసుకున్నాడు. బ్రహ్మార్పణ బుద్ధితోనే చేశాడు. ఆ కర్తవ్య నిష్ఠ కూడా ఎలా చేశాడు? తనేదో చేస్తున్నాననే అహంకారం లేకుండా సాక్షాత్తు బ్రహ్మార్పణమే అనుకుంటూ చేశాడనమాట. అని తెలుసుకుంటూ చేశాడు, అనుకుంటూ కూడా కాదు. ఏ జీవులలో అయితే శమము దమము అట్లాంటి గుణాలే కాకుండా కామము క్రోధము రకరకాల స్వభావాలు, దేవతల ప్రవర్తన అసురుల ప్రవర్తన, వాళ్లకు తగిన మంచి చెడ్డల ఆ చేంజెస్, ఎవరికి ఏ యాక్షన్కి ఏ రిజల్ట్ రావాలో అవి ఆ జీవులకి మిగిలిపోకుండా అన్ని పరబ్రహ్మంలోనే లీనమైపోయేటట్టుగా ఏర్పరిచాడు. అంటే మనం సరెండర్ చేస్తే మొత్తం పరబ్రహ్మమయం అయిపోతుంది, లేదంటే మనం నెత్తినబడుతుంది. ఇట్లా బ్రహ్మార్పణ బుద్ధి కలిగి ఉన్నంత మాత్రాన అందరికీ బ్రహ్మార్పణ బుద్ధి కలిగించాడు. కానీ అంత మాత్రాన పనులు చేయకుండా కర్మలను నిరాదరణ చెయ్యలేదు ఆయన. చక్కగా ఏ పని చేసినా శ్రద్ధగా ఉత్సాహంతో చేశాడు. జీవులలో మనస్సుగా కర్మలలో ఆసక్తిని సృష్టించాడు. మనుషులు కూడా మనం కూడా ఏ పని చేయకుండా కూర్చోండి అంటే కూర్చోలేము. ఏదో ఒక లోపల నుంచి ఒక ప్రేరేపణ వస్తుంది, అది ఇది చెయ్యాలని అనిపిస్తుంది. ఊరికే కూర్చోకుండా ఉండలేనటువంటి ఉత్సాహాన్ని స్థాపించాడు ఆయనే. ఆత్మజ్ఞానంగా బ్రహ్మార్పణ బుద్ధిని నిలబెట్టాడు ప్రతి వాళ్ళల్లో. అందరికీ దగ్గరవాడయ్యాడు. అంటే అందరంటే ఎవరు లేరు కదా అప్పటికి. ఇంకా ఆయనే అన్ని శరీరాలుగా అయ్యాడంటే ఆత్మ, మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు, దేహం వీటన్నిటిలో తానే అంతర్యామిగా ఉన్నాడు అని అర్థం. అందరికీ దగ్గరవాడయ్యాడంటే ఈ వస్తువులు ఆత్మ, మనస్సు, ప్రాణం, ఇంద్రియాలనే వాటన్నిటికీ అంతర్యామి అయి దగ్గరవాడయ్యాడు. ప్రకృతి కంటే తనను గొప్పవాడుగా గుర్తుంచుకున్నాడు. మనం ఏం చేస్తాము? మనం అధమస్తాము, ఎవరో గొప్పవాళ్ళు, ఇంకా ఏదో మనం సాధించాలి అది ఇది అనుకుంటాం. కానీ తనేమిటో తెలుసుకున్నవాడు కాబట్టి
సృష్టిలో అన్నిటికంటే అన్నిట్లోకి మోస్ట్ ప్రేషియస్ ఏంటంటే న్యాయంగా మనమే. నేను అనబడే వస్తువే అన్నిట్లోకి మోస్ట్ ప్రేషియస్. మిగతావన్నీ కూడా సంపాదించుకునేవి. నేనుంటే నేనేదో ఒకటి సంపాదించుకుంటా. ఆ నేనుని మర్చిపోయి మనం మన డిగ్రీల మీద మనం సంపాదించిన విషయాలని గొప్పగా చెప్పుకుంటాం. వి టాక్ అబౌట్ అస్. మనమేమిటో మనకు తెలియదు కాబట్టి. అందుకని చెప్తూ ఉన్నాడు ఆయన, అట్లా కాదు. ప్రకృతి కంటే తనను పైనున్నవాడుగా గుర్తుపెట్టుకున్నట్ట. తనకన్నా పైనున్న తనను అంటే తానుగా ప్రవర్తిస్తూ శరీరం ఉండి తానుగా ప్రవర్తించేవాడి కంట అసలు వస్తువైన ఆత్మగా ఉన్న తనను గుర్తులో ఉంచుకున్నట్ట. మనకు కూడా అదే కర్తవ్యం అని చెబుతూ ఉన్నారు. మనం ఫలానా అని గుర్తున్నప్పుడు మన పనులు కూడా తేలికవుతాయి, మన సామర్థ్యం పెరుగుతుంది, మనకి స్ట్రెస్ టెన్షను లేకుండా పనులు చేయటం చేతవుతుంది. అందుకనే ముందు కూడా చెప్పారు, అందరూ బ్రహ్మజ్ఞానులు అవ్వటం అనేది చాలా ఎసెన్షియల్, అప్పుడే చక్కగా అన్ని పనులు అవుతాయి అని చెప్పారు. ఇన్నిటినీ సమస్త కర్మలకు సాక్షిగా నిలిచాడు. సూర్యుడే సాక్షాత్తు పృథు చక్రవర్తి అని కూడా చదువుకున్నాం. సూర్యుడే కదా కర్మసాక్షి. అన్ని పనులకి ఎవరు సాక్షి? మనం చేసే పనుల కంటే భూమి మీద జరిగే ప్రతి పనికి ఆయనే సాక్షి. సాక్షి అంటే అక్షి, చూస్తూ ఉంటాడు ఊరికి, అంతకంటే ఇంకేం చేయడు. ఇన్నిటినీ తమ తమ స్థానాల్లో గుర్తుంచుకోవటం కోసమే బుద్ధిని కూడా కల్పించాడు. శరీరంతో పాటు ఇంద్రియాలతో పాటు మనస్సుతో పాటు బుద్ధి యోగాన్ని కూడా ప్రసాదించాడు పృథు చక్రవర్తి. ఇట్లా వైభవంతో ఉన్న రాజ్యలక్ష్మి సమేతుడయ్యాడు. అంటే ఇటువంటి శరీరాల్ని సృష్టించి అదే ఆయన రాజ్యం అన్నమాట. సుందరమైన మందిరాల్ని, ఉద్యానవనాలని, అందమైన మందిరాలు, మంచి మంచి తోటలు, అవన్నీ స్వేచ్ఛగా విహరించటానికి ఏర్పాటు చేశాడు. అంటే జీవులు సుఖంగా విహరించటానికి కావలసిన స్వేచ్ఛను కల్పించాడు. అంటే అర్థం ఏంటి? మనమే చూస్తే మనం హాయిగా ఎక్కడంటే అక్కడ తిరుగుతాం. పక్షులేమిటి, జంతువులేమిటి, క్రిమి కీటకాదులు అన్నీ స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగాలంటే వాటికి ఒక ప్రదేశం, ఒక గమనం, ఏవి ఎలా వెళ్తాయి. పక్షులు పైన వెళ్తాయి, కీటకాలు అంత ఎత్తెగరలేవు, నేల మీద పాకేవి కొన్ని ఉంటాయి. వాటన్నిటికీ వాటి జీవన విధానాలు, వాటన్నిటికీ కూడా వాటి ఆహార సంపాదన, అవన్నీ కూడా ఎంతో అద్భుతమైన సృష్టి చేశాడనమాట. ఎక్కడ ఏమి ఇబ్బంది అని అనిపించకుండా జీవుల సుఖ విహారాలకు కావలసిన స్వేచ్ఛను కల్పించి పెట్టాడు. అన్నిట్లోనూ తన అధికార ముద్ర నిలిపాడు. తానే అధికారి అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అంతా మొత్తం సృష్టి అంతా ఒక పద్ధతిగా చేశాడు, అడ్మినిస్ట్రేట్ చేశాడు. కానీ నేను చేశాను అనే అహంకారంలో మటుకు చిక్కుకోలేదు. బ్రహ్మార్పణంగా చేశాడు. ఇదంతా పరబ్రహ్మ వస్తువే, ఆ పరబ్రహ్మ యొక్క విషయాలే ఇవన్నీ, నాకు సంబంధం లేదు, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అన్నట్టు చేశాడు. చిత్తము ఇంద్రియార్థాల యందు, చిత్తంలో మనస్సులో కానీ ఇంద్రియాల్లో కానీ సెన్సెస్లో కానీ ఎక్కడ చిక్కుకోలేదు ఆయన. ఇతడు మహోదరుడు అంటున్నారు. మహోదరుడు అంటే మహా ఆరుడు అంటే ఊర్ధ్వగమనాన్ని కల్పించే ప్రజ్ఞలే కిరణాలుగా ఉన్నవాడుట. ఊర్ధ్వగమనం అంటే పైకి వెళ్ళే ప్రజ్ఞలు, అవే ఆయన కిరణాలట. ఈ విధంగా ఆత్మని అధిష్ఠించే యోగంలో, అంటే ఆత్మని తెలుసుకుని అక్కడ స్థిరంగా ఉండగలిగిన యోగంలో ఉండి పనులన్నీ కూడా చేస్తున్నాడు. కానీ కర్మల్ని ఏ పనులని ఆపలేదు. అతని భార్య పేరు అర్చి అని ఆవిడ పేరు. ఇక్కడ మూలంలో ఏముందో ఆ శ్లోకం రాశారు. గృహేషు వర్తమానోపి సామ్రాజ్య శ్రియాన్విత నాసజ్జతేంద్రియార్థేషు నిరహం మతిరర్కవత్ ఏవ మధ్యాత్మయోగే కర్మణ్యను సమాచరన్ పుత్రానుత్పాదయామాస పంచార్చిష్యాత్మ సమ్మతాన్ అని ఒరిజినల్ శ్లోకం రాశారు. ఇందులో అర్కవత్ అనే పదానికి పోతన గారు ప్రత్యేకం అనువాదం చేయలేదంటే, అర్కుడంటే సూర్య భగవానుడు, సూర్యుడిలాగా ఏమి ఆసక్తి లేకుండా కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నాడు. ఊరికే ఉండటమే, ఆసక్తి లేకుండా పనులు చేయటం అంటే. ఊరికే ఉండగలిగితే అన్ని పనులు చక్కగా అవుతాయి.
కథ మొత్తం మీద పృథు చక్రవర్తి వృత్తాంతంలో సూర్యుడి ఆత్మ సృష్టి భూమి మీద జీవులకు ఎట్లా సంక్రమిస్తోంది అనేదే ఇక్కడ సూర్యుడే ఆయన. సూర్యుడి గురించే పృథు చక్రవర్తిగా రాశారు. ఇట్లా ఇట్లా జరిగింది భూమి మీద సృష్టి అని రాశారు. కథలో వేదార్థంగా నిరూపించబడిన దానికి ఊరికే మాటగా సూర్యుడిలాగా ఉన్నాడని చెప్పడానికి ప్రత్యేకం ఏమీ విడివిడిగా చెప్పక్కర్లేదని పోతన గారు అనుకోని ఉండొచ్చు. అందుకని అర్కవత్ అనే పదానికి ఆయన అనువాదం చేయలేదు. అంతేకాదు భార్య అయిన అర్చి యందు 5 కొడుకులు పుట్టారట ఆయనకి. పంచార్చిషి అనే ప్రయోగం వల్ల శ్లోకంలో ఆ ప్రయోగం ప్రభావం వల్ల జీవుడిలో వ్యాప్తమైన పంచాగ్నులే ఆత్మ యొక్క విస్తృతులని, మనలో పంచాగ్నులు ఉంటాయి, వాళ్లే పృథు చక్రవర్తి కుమారులని శబ్దము శక్తి మూలకంగా ఉండే ఒక లోపల నుంచి ఒక చిన్న శ్లేషగా అధ్వనిగా చెప్పారనమాట. వాళ్లే ఆయన పిల్లలు అని చెప్పారు. అర్చి అనే తన భార్య యందు పృథు చక్రవర్తికి 5 కొడుకులు. వాళ్ళెవరంటే విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనేవాళ్ళు. విజితాశ్వుడు అంటే ఏమిటంటే ప్రాణస్వరూపుడైనటువంటి అగ్నిహోత్రుడే, సాక్షాత్తు అగ్నిదేవుడే విజితాశ్వుడు అంటారు ఆయన్ని. అంటే ఈ పృథు చక్రవర్తి పిల్లలే మళ్ళీ శరీరంలో అన్ని రకాలుగాను అగ్నిస్వరూపంలో ఉండి దీన్ని బండిని నడిపిస్తున్నారు అని. ఇతడే ఇంద్రుణ్ణి జయించేవాడే ఈ విజితాశ్వుడు అనమాట. ప్రాణం అనే గుర్రాన్ని సంతతిగా దేహంలో స్థాపించేవాడు. ప్రాణము అంటే అశ్వము అని అర్థం. అశ్వం అంటే ప్రాణము అని అర్థం, మన గుర్రం కాదు. దాన్ని దేహాన్ని అదే సంతతి, ఒక శరీరానికి ఇంకొక శరీరం రావడం అని స్థాపన చేశాడు. ధూమ్రకేశుడు అనేవాడు భూమి మీద మొక్కలు మొలిపించేవాడు. మరి గింజ పెడితే మొక్క రాకపోతే మనం భోజనం ఎలా చేస్తాం? మనకు ఆ విషయం తెలియటం లేదు. కానీ అవన్నీ మనం కొంచెం చేస్తే అవన్నీ జరుగుతాయి. కాబట్టి నీళ్లు మట్టి తగిలితే మొలకొచ్చే స్వభావం గింజలో పెట్టాడు భగవంతుడు. అందువల్ల అవన్నీ జరుగుతున్నాయి, అది చెబుతూ ఉన్నారు. ఆయన యొక్క కొడుకైన ధూమ్రకేశుడు మొక్కలు మొలిపించాడు. అట్లాగే మొక్కలు మొలిపించేవాడు. అట్లాగే జీవుల దేహాల మీద ఉన్నటువంటి రోమాలు, వెంట్రుకల్ని మొలిపించేవాడు. ఇంకా హర్యశ్వుడు అనేవాడు ఆకుపచ్చటి గుర్రం ఉన్నవాడుట. అంటే వృక్షాలన్నిటిలో కూడా ప్రాణం యొక్క రూపాలుగా చెట్లని పెంచేవాడు. ఆకుపచ్చ రంగుతోనే కదా చెట్లన్నీ ఉంటాయి, ఆహారాన్ని సంపాదించుకుంటాయి అవి. అందువల్ల ఆకుపచ్చని గుర్రము అంటే ఆకుపచ్చని ప్రాణము గలవాడు అని అర్థం. ఇతడి వల్లనే చెట్లు కూడా సూర్యకిరణాల నుంచి తమ ఆహారాన్ని సృష్టించుకోవటం అనేది జరుగుతోంది. ద్రవిణుడు అనేవాడు జీవుల శరీరాల్లో ఉన్న ద్రవాల ప్రసారాల్ని కలిగించేవాడు. అంటే శరీరంలో ఉన్న ఏ ద్రవమైన రక్తం కానీ ఏదైనా ఆ ద్రవము కదలటం, ప్రసరించటం అనేటటువంటి సర్క్యులేషన్ అనేటటువంటిది చేసేవాడు ద్రవిణుడు. వృకుడు అంటే తోడేలు రూపం ఉన్నవాడు. తోడేలు అంటే ఆకలికి సింబాలిజం అనమాట. గుర్రం ఎట్లా అయితే ప్రాణానికి సింబాలిజము, వేదంలో తోడేల్ని ఆకలికి వృకుడు అంటారు. వృకుడు అంటే ఆకలి అన్నమాట. అందుకే భీముడికి కూడా వృకోదరుడు అని పేరుంది. అంటే ఆకలి ఎక్కువగా ఉన్నవాడు అని అర్థం. ఈ పిల్లలందరూ కూడా ఆత్మసములు, అంటే దేహంలో అంత లోపలగా ఉన్న సృష్టి ప్రజ్ఞలే ఈ పిల్లలు అని అర్థం అని చెప్తూ ఉన్నారు. భూమి మీద జీవులకున్న హద్దులని బట్టి వాళ్ళ సంపదల్ని తీసుకుంటూ దానాల కారణంగా మళ్ళీ తిరిగి ఇస్తూ సూర్యుడి పద్ధతిలోనే పరిపాలన చేశాడు. అంటే సూర్యుడు ఏం చేస్తాడు? సముద్ర జలాలన్నిటినీ పీల్చుకొని మళ్ళీ వెనక్కి వర్షంగా ఇస్తేనే పంటలు పండుతున్నాయి, ఇస్తేనే మనం భూమి మీద నీళ్ళని వాడుకోగలుగుతున్నాం. ఆ రకంగా మేఘాలని వర్షించడం ద్వారా ఆయన తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇస్తున్నాడు. అదే పృథు చక్రవర్తి పరిపాలన అన్నమాట. రికార్డింగ్ నెంబర్ 199 అయిపోయింది. 4th చాప్టర్లో 2nd పార్ట్లో 640 పద్యం దాకా చెప్పుకున్నాము. మళ్ళీ చెప్పుకుందాం.